మాట్లాడబోతున్నారు. ఆ మాటలను తెలుసుకోవడానికి మనమందరము కూడా ప్రార్థన పూర్వకంగా కొనసాగుదాం. ఇంకా రావాల్సిన వారు చాలామంది, కాశీ గారు రాలేదు, లక్ష్మి గారు రాలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగి మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి లెక్కలేనని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయంలో మీ సన్నిధానంలో చేరి గ్రంథములోని మా అందరి ఆత్మలను బలపరచగలిగే మీ యొక్క తండ్రి ఆలోచనలు ఎలా ఉన్నాయో, మనిషి ఆలోచనలు ఏం ఆలోచనలు కలిగి ఉన్నారో తెలుసుకుంటూ వాటికి కావలసిన విషయాలను వారిని బలపరచడానికి తండ్రి పాపము నుండి కానీ ఈ లోకపు జీవితం నుండి కానీ బయటకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నంతో ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. ఆ మాటలను విలువగా మేము నేర్చుకోగలిగే జ్ఞానాన్ని దయచేయండి. విన్న ప్రతి మాట మా హృదయంలో భద్రపరిచి బలపరచండి తండ్రి. ఏమాత్రము నీ యొక్క మాటలను వ్యర్థంగా మేము తీసుకోకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వినగలిగే మంచి మనసును తండ్రి, ఆలోచించగలిగే మంచి హృదయాన్ని మా అందరికీ దయచేయండి. మీరే మాకు తోడయుండి మీ పరిశుద్ధాత్మ సమయం తండ్రి సహాయంతో నన్ను మరుగుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సమస్తము మీ పాదపద్మలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, మనం తెలుసుకోవడానికి, మన బ్రతుకులను సరిదిద్దుకోవడానికి దేవుడు మరొక గొప్ప సమయాన్ని మనకి దయచేశారని నేను చెబుతూ ఒక వాక్య భాగం చదువుకొని మనకు ముందుకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, బైబిల్ అందరూ తెరవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మనమంట ఇప్పటికీ కూడా పోరాటం గురించి మనం గత కొన్ని వారాల క్రిందట నేర్చుకున్నాం. మన పోరాటం అంట రక్తము కారునంతగా లేదంట. అయితే రక్తము కారేటంత పోరాటం ఉందా జీవితంలో? దీని గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా అనుకుంటాడు, నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ కష్టం ఎలా పోతుంది, ఎలా బాధలు పోతాయి, ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు చూడండి. ప్రకటన గ్రంథం అపోస్తులైన యోహాను గారి ద్వారా యేసుక్రీస్తు వారు చెబుతూ, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం 8వ వచనం చదువుదాం. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయము, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. మొదటివాడు కడపటివాడు మృతుడై, ఏమండి, మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పే సంగతులు. ఎవరు మృతుడై మరలా బ్రతికినవాడు? మృతుడై మరలా బ్రతికింది ప్రపంచంలో ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు లేరు. మరలా బ్రతికింది వేరు. మృతులైన వారు ఉన్నారు, మరలా బ్రతికిన వారు లేరు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ అయిన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో చదవండి. నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును. సరిపోద్దండి. ఏంటి తెలుసంట ఆయనకి? ఎవరైతే చనిపోయి తిరిగి లేచారో ఆయన మాట్లాడుతున్నాడు. ఆదియు అంతమునైన దేవుడు, మొదటివాడను కడపటివాడునైన దేవుడు ఏమని మాట్లాడుతున్నారంట ఆయన? నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును. ఆ మాట చదవండి సార్ మీరు మళ్ళీ. నీ శ్రమను, జాగ్రత్త వినండి,
నీ శ్రమను నీ దరిద్రతను ఎరుగుదునని ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు? ఎవరితో? ఏ సంఘం అది? స్ఫురణ సంఘంతో మాట్లాడుతున్నారు. ఏం తెలుసా అంట యేసుక్రీస్తు వారికి? ఒకసారి శ్రమ గురించి ఆలోచిద్దాం. నీ శ్రమను నేను ఎరుగుదును అట్లా. నీ శ్రమను నేను ఎరుగుదును అంటే ఉదాహరణకి ఎరుగుదును అని ఆయన అన్నాడు కదా. ఎలా తెలుసు అంటారు ఆయనకి? మన ఉద్దేశాలు ఏమంటుంది? దేవుడు కదండి, పైనుంచి అన్నీ చూస్తాడు కదా, మనం కష్టపడుతున్నాం కదా, ఈ శ్రమలు ఆయన తెలుసు, చూస్తాడు, కళ్ళారా ఆయన చూస్తున్నాడు, వాక్యం ద్వారా చెప్పాడు కదా అని అంటాం కదా. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రమ అనే పదం చాలా సింపుల్గా మనకి మనుషులు శ్రమ పడుతున్న మాటలతో మాట్లాడుతున్నట్టుగా ఉంది, అంతే కదా. అయితే దీని అసలు పదం అర్థం ఎలా రాయాలో తెలుసండి? ఏమని రాయాల్సి ఉంటుందో తెలుసా? అసలు పదం అంటే గ్రీకు, అసలు ఒరిజినల్గా మొదట రాసిన పదానికి ఇప్పుడు అంటే మరి ఈ శ్రమాన్ని ఎందుకు రాశారండి అని అడిగితే, బైబిల్ రాస్తున్న తొలి దినాల్లో, అంటే బైబిల్ ఎప్పుడైతే తర్జుమా చేయబడుతుందో దాన్ని రాసిన వారు ఆనాడు పరిగణలోకి ఉన్న మాటలను బట్టే రాశారు. అర్థమైందా? ఇప్పుడైతే జ్ఞానం కొంచెం పెరిగింది మనుషులకి, మరి ఆ పదాల అర్థాలు వచ్చే ఇంకా అనేక పదాలు ఉన్నాయి. వాటిని ఎలా చదివితే ఎలా తెలుస్తుందంటే, ఆ పదం ఒకవేళ ఇప్పుడు మనం చదవగలిగితే కలిసి ఒత్తబడడం, అణచబడడం, అంతేకాదు పిండబడడం. మీరు మీ శ్రమ ఎలాంటిదో నేను ఎరుగుదును, మీరు ఎలా పిండబడ్డారో నేను ఎరుగుదును అంటున్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఎలా తెలుసు పిండబడ్డారని? స్ఫురణ సంఘం పిండబడుతుందని ఎలా తెలుస్తుంది? ఒకసారి ఉదాహరణ కొన్ని విషయాలు చెప్పుకుని వెళ్తాను. మొదటగా అంటే జరిగిన విషయాలే, స్ఫురణ సంఘపు అప్పుడు పరిస్థితులు మీకు చెప్తాను. స్ఫురణ సంఘం ఆసియాలోనే ఉంది ఏమంటే. ఇప్పుడు ఇటలీ ఆ ప్రాంతంలో ఉన్న సంఘం ఇప్పుడైతే లేదనుకోండి, అప్పుడున్న సంఘం. ఈ స్ఫురణ సంఘం ఉన్న ఆ ప్రాంతము ఏ పరిపాలన ఉందో తెలుసా? రోమ ప్రభుత్వ పరిపాలన, రోమీల పాలన ఉంది. రోమీల పాలన ఉన్న ఆ పట్టణం, ఇది రోమా అనేది ఒక పట్టణం, రోమా అనేది ప్రభుత్వం, స్ఫురణ అనేది పట్టణం, అంతేకాదు ఎఫెసు అనేది పట్టణం. స్ఫురణ అనే పట్టణంలో ఈ సంఘం, దేవుని సంఘం, క్రీస్తు సంఘం ఏదైతే ఉందో అది ఉంది. అక్కడ వాళ్ళు పడిన బాధలంట ఎవరికి తెలుసు? శ్రమ ఎరుగుదును అన్నాడు యేసుక్రీస్తు వారు తెలుసు. ఎలా ఎరుగుదును అని అంటే ఏమంటే, ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం చూపే దేవుడు మన దేవుడు. ప్రతి బాధని కూడా తెలిసినవాడైనా. ఎలా తెలిసినవాడు? ఆ ప్రాంతంలో అండి, స్ఫురణ అనే ప్రాంతంలో దేవాలయాలు అంటే మన ఇప్పుడున్న పరిస్థితులు ఇక్కడతో పోలిస్తే అత్యధికంగానంట అక్కడ అనేక దేవాలయాలు ఉన్న ప్రాంతం. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు అక్కడ పండగలు జరుగుతూనే ఉంటాయి, అక్కడ హడావుళ్ళు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు మనమో చూడండి కొన్ని పరిస్థితుల్లో అలాంటి అక్కడ మధ్య, ఆ యొక్క ప్రాంతపు మధ్య వీళ్ళ ఆరాధన చేయడం ఎంత కష్టతరమైందో తెలుసా? ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మారంటే వాళ్ళకు ఉద్యోగం తీసేవారంట. అర్థమవుతుందా? ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మారంటే వారిని ఉద్యోగంలోంచి తీసేసేవారంట. నీ శ్రమను ఎరుగుదును అనడానికి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఉద్యోగంలో తీసేస్తే కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది, బాధపడాలి. తినడానికి ఆహారం లేని రోజులు ఉన్నాయంటే వాళ్ళకి, పిల్లలకి తినడానికి ఆహారం. అలాగే కొంతమంది కుటుంబాలనే కోల్పోయారంట. ఇప్పుడు నేను రక్షణ పొందాననుకోండి, నా భార్య రక్షణ పొందలేదనుకోండి, వారిద్దరి మధ్యకి గొడవ వస్తుంది. ఆమె నువ్వు దేవుల్లో ఉంటే ఉండు, నేను నీతో ఉండదని. కుటుంబాలను కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్ళ బంధువులు లేకపోతే కుటుంబపు వారు, మీరు రక్షణ పొందారా, మీరు మా దగ్గరికి రాకండి
ఆ ప్రాంత ప్రజలంతా ఎలాంటి స్థితిలో ఉన్నారంటే వాళ్ళందరూ చాలా ఉన్నతమైన ప్రజలు, డబ్బు కలిగినది ఆ ప్రాంతం, అది స్ఫురణ అనేది. కానీ ఆ ప్రాంతంలో వీరు పడిన శ్రమ యేసుక్రీస్తు వారికి ఎలా తెలుసు అంటే నలిగిపోతున్నారు. నలిగిపోవటం అంటే ఎలాగో తెలుసా? ఒకసారి ఒక విషయాన్ని చెప్తాను, అంటే దాన్ని అర్థం చేయడానికి ఒక మాటను మాట్లాడారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం చదువుదామా? మత్తయి సువార్త అంటే పిండబడ్డారు అనడానికి ఆ మాట, ఒక మాట ఇక్కడ చూపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై, జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏం రాశాడో తెలుసా? తిరుగటి రాయి. తిరుగటి రాయి మీ అందరికీ తెలుసు కదమ్మా. ఏం చేస్తుంది తిరుగటి రాయితో? బియ్యం పిండిని ఇంకా కొంచెం పూర్వకి వెళ్తే దాంట్లోనే ఏం రుబ్బేవారు? ఇప్పుడైతే మిక్సీలు వచ్చేసినాయి, తెలియట్లా. దాంట్లో అది తిరుగటి రాయి మీద కూడా ఈ పిండిని రుబ్బే స్థితులు ఆ రోజుల్లో ఉండే. అవునండి. అయితే ఇక్కడ తిరుగటి రాయి అని రాశాడు కదా. మనం అనుకుంటాం ఈ తిరుగటి రాయి మెడకు కట్టుకొని కింద ఆడేసుకుంటే సరిపోద్ది, సముద్రంలో పడేస్తే బాగుండు. అలాంటి వాడు ఎవడైతే దేవుని మాటలకు అభ్యంతరపరుస్తున్నాడో వాడు తిరుగటి రాయి కట్టుకుని అన్నాడు. తిరుగటి రాయి అని అనలా. జాగ్రత్త చదవండి ఆ మాట. ఏంటది? జాగ్రత్త చదవండి ఆ మాట. జాగ్రత్తగా చదవండి, మళ్ళీ పైనుంచి మళ్ళీ చదవండి ఆ మాట. వచనం చదవండి. అక్కడ నా యందు విశ్వాసం ఉంచువాడు వాడెవడో వాడు మెడకు, అక్కడ అది పాయింట్. ఏం తిరుగటి రాయి అంట? పెద్ద తిరుగటి రాయి. ఆ ప్రాంతంలో ఏ రోమీలు ప్రాంతం చూడండి, తిరుగటి రాయిలు ఇంత ఉండవంట. ఎంత ఉంటుందో తెలుసా? ఒక ఇంత పెద్దది, పెద్ద పెద్ద తిరుగటి రాయిలు ఉంటాయంట. దాని మీద నూనెను తీస్తారు. ఆ తిరుగటి రాయి గురించి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. అంత పెద్ద తిరుగటి రాయి పట్టుకుని, అంటే తిరుగటి రాయి అంటే అర్థం ఏంటంటే దాని మధ్యలో నలిగే, ఇప్పుడు ద్రాక్షారసం తీయడానికి, నూనె తీయడానికంట దాంట్లో వేసి రుబ్బితే వచ్చేదంట నూనె. అంటే పిండబడడం గురించి ఆలోచించండి. అంటే ఎంతలా పిండబడుతున్నారు ఆ స్ఫురణ సంఘం అంటే తిరుగటి రాయి, ఆ శ్రమ ఆలోచించండి. మరి ఈ మాట ఎందుకు మాట్లాడామంటే ఇంకా చాలా ముందుకు వెళ్తే వాళ్ళు చాలా బాధలు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు నేను ఎరుగుదును. ఎలా తెలుసు ఆయనకి? నేను ఎరుగుతులే. మనం అంటుంటాం నాకు తెలుసు ఎలా జరుగుతుందని. నేను ఎరుగుదును అంటే నాకు తెలుసు. ఏం తెలుసు? అక్కడికి వెళ్తే ఎలా జరుగుతుంది నాకు తెలుసు. ఇలా చెప్పట్లేదైనా. నాకు తెలుసు అనే విషయాన్ని ఇలా చెప్పట్లే. మరి ఎలా చెబుతున్నాడని ఆలోచించాలి. ఎలా చెబుతున్నాడు అంటారు? సింపుల్గా కదండి, ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అనుభవపూర్వకంగా ఎలా అనుభవించాడు ఆయన? ఒకసారి వచ్చిన చూద్దాం. లోకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది. ఇది మంచి ఆసక్తికరమైన విషయం, దేవుని విషయం. అంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మనకి వాక్యం తెలియజేస్తున్నారో చూస్తే మనకు అర్థమవుతుంది. 22వ అధ్యాయం 42వ వచనం తీనమ్మా. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అర్థమైందా? ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్న మాట. ఎవరైనా యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పాలి? దేవుడే కదా. మరి చాలామంది అంటారు దేవుడై ఉండి ఏం పీక్కోలప్పుడు మేకులు పీక్కోలప్పుడు అంటున్నాడు. ఆయన మేకులు పీక్కునుంటే నీ జీవితానికి అసలు జీవితమే లేదు. అసలు అర్థం కాక వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆయన దేవుడై ఉండి ఈ లోకంలోకి ఎలా వచ్చాడు?
ఎలా వచ్చాడు? ఒకసారి ఆ మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా చదవండి. ఆయనే యేసుక్రీస్తును. ఎవరంట ఆయన? నరుడు, దేవుడే. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరు? నరుడు. నరుడుగా ఉన్నవానికి ఏం తెలుసు? శ్రమ గురించి తెలుసు. కొంతమంది అంటుంటారు, ఏమండి ఆ పని ఇలా చేశారు, ఈ పని ఇలా చేశారు అనేటప్పటికి మీరు ఉండుంటే, మీకుంటే, మీరు చేస్తే ఈ బాధ తెలుసును. యేసుక్రీస్తు వారిని అలా అడగడానికి మనం సరిపోం. తెలుసా? మా శ్రమ నీకేం తెలుసయ్యా అనడానికి సరిపోం. అందుకే ఆయన బాధపడుతున్నాడు. 22 అధ్యాయం 44 వచనంలో ఆయన బాధపడుతున్నాడు. ఏమని? తండ్రి, కలత చెందుతున్నాడు, నలిగిపోతున్నాడు హృదయంలో. ఆయన మీద పడుతుంది ఆయన చేసిన పాపం కాదు. అందుకే ఈ గిన్నెని నా దగ్గర నుంచి తొలగించయ్యా. ఆయన అడగాల్సిన అవసరం లేదండి. కొంతమంది అంటున్నారు, దేవుడేనండి మనకు చెప్పడానికి అలా మాట్లాడారు తప్ప ఆయన శక్తి లెక్క కాదు అని కాదు. ఆయన దేవుడే, కానీ భూమి మీద ఉన్నప్పుడు ఎలా జీవించాడు? నరుడిగానే. సామాన్యంగా నా శరీరం ఆయనకు ఉంది. మనకు ఎలా అయితే కోస్తే రక్తం వస్తుందో, మనం ఎంత బాధపడితే హృదయం నలుగుతుందో, సేమ్ అదే స్థితిలో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన ఆ మాట అనగలుగుతున్నాడు అక్కడ. ఎవరితో? స్ఫురణ సంఘంతో. ఇంకా ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త. ఇంకా యేసుక్రీస్తు వారు నరుడు అనడానికి ఇంకేం మాట్లాడినా చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదవండి అమ్మ జాగ్రత్తగా. మీరు సోదరులో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ. అంటే ఈ శరీరం ఎలాంటిదని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆయనకున్న శరీరం కూడా బలహీనమైనది కాబట్టే అక్కడ నలిగిపోతున్నాడు. ఎక్కడ? మనం చదివాం కదా లూకా సువార్తలో. తండ్రి, ఎక్కడంట ఇది జరిగింది? ప్రాంతం అంతా ఓలివకొండ. ఓలివకొండమే కదా. గెత్సమనే అదేనా? గెత్సమనే తోట, క్షమించండి, గెత్సమనే తోట కదా. గెత్సమనే తోట ఎలా వచ్చిందో తెలుసా? మాటగా అర్థం ఏంటో తెలుసా? గెత్సమనే తోట అనడానికి నూనె గానుగా అని అర్థం అంట. గెత్సమనే తోటకి ఒక అర్థం ఉందంట. అదేంటి? నూనె గానుగా. ఎందుకని? ఆ గెత్సమనే తోట అడుగు ప్రాంతం, అదే దగ్గర కింద ప్రాంతం ఉంటుంది కదా, దగ్గర చివరి ప్రాంతం. ఆ ప్రాంతాలన్నీ ఏ ఉండేయంట? నూనె గానుగులు. ఇంతకుముందు చెప్పారు కదా, పెద్ద పెద్ద తిరుగటి రాయలని అయ్యే చేసేవారంట అక్కడ చుట్టూను. ఆ గెత్సమనే తోటకి కింద ప్రాంతంలో అవే ఉండేయంట. అంటే పిండబడడం అనేది ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎలా పిండబడుతున్నాడు ఆయన? నలిగిపోతున్నాడండి. ఉదాహరణ మీకు చెప్పనా? నిజంగా నాకు అది అర్థం చేసుకుంటా అంటే ఏడుపు వచ్చిందండి. ఇలా చెయ్యి పెడితే బెత్తడి స్థలం కూడలేదు. ఆయన శరీరం మీద సైనికులు కొడుతున్నప్పుడు చెయ్యి పెడితే ఇక్కడ ఎంత శరీరం ఉంటుందో అంత కనబడే శరీరం లేదండి. మొత్తం అంతా తూట్లు తెలుసా? ముఖం నుంచి కాలు వరకు తూట్లండి. ఒక ఆయన ఈ సినిమాని యేసుక్రీస్తు వారి జీవితాన్ని సినిమా తీసారు ఒక ఆయన ఇంగ్లీష్లో, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఏదో బహుశా. దాంట్లో ఆయన నేను అంటే ప్రతిదీ రియాలిస్టిక్గా చేయాలనుకుంటాడంట. ఆ నటుడు, ఇంగ్లీష్ నటుడు, ప్రతిదీ రియల్గా అంటే ఆకాశం నుంచి కిందకి దూకేటప్పుడు అలాగే నిజంగా దూకేయాలనుకుంటాడంట. అలాగే తీయిస్తాడంట కొన్ని. అయితే యేసుక్రీస్తు వారి జీవితం, అతని పేరు ఉంటుంది, యూట్యూబ్లో చూస్తే మీకు తెలుస్తుంది. అతను కూడా రక్షణ పొందాడు తర్వాత. యేసుక్రీస్తు వారి జీవితం చరిత్రను తీస్తున్నప్పుడు, ఆ సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు ఇదే సీన్ వచ్చిందంటే. ఏది? యేసుక్రీస్తు వారిని కొట్టే సిలువ మోసుకెళ్ళే సీను. ఆయన అన్నాడు, అంత రియలిస్టిక్ చేస్తాడు కదా, నేను ఇది కూడా రియలిస్టిక్ చేస్తాను. ఆయన డైరెక్టర్ అన్నాడు, వద్దు బాబు,
చాలా కష్టతరమైంది. ఎందుకంటే చరిత్రలో నిజంగా ఆ జరిగిన సంఘటన అది చదివితే గజగజ వణికిపోతాం చదివితేనే. ఎందుకంటే కొరడాకి ముళ్ళుంటాయి, మనకే ముళ్ళు తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు మన తోటలకి ముళ్ళు కంచెలేసేవారు, దాంట్లో దూరెళ్తేనే శరీరం ఇలా చీరిపోయేది. తెలుసా మీకు ఆ సందర్భాల్లో? శరీరం ఆ ముళ్ళు అక్కడక్కడ ముళ్ళే చీరిపోయేది. అయితే ఇంత పొడవుగా ఉండే, అంటే బాగా పొడవుగా ఉండే చివరంతా కూడా ముళ్ళుతో ఇలా వేలాడుతూ ఉంటుందంట. జుట్టు ముడి పట్టుకుని ఇలా వేలాడగట్టండి, ఎలా ఉంటుంది? అలా వేలాడగట్టిన ముళ్ళు ఉంటాయి. దాన్ని పెట్టి కొడితే కొట్టింది అలా అతుక్కుపోయేదంట శరీరానికి. యేసుక్రీస్తు వారు శరీరం గురించి ఆయన ఎంత నలగొట్టబడ్డాడో గురించి ఆలోచిస్తే అలా కొట్టేసరికి పట్టుకుని లాగేవారు. ఏముంటుంది అప్పుడు? శరీరం చీలిపోద్ది, నెరలు తీసేద్దే, దున్నపడుతుందంట. ఒక యెషయా గ్రంథంలో ఉంటుంది అన్నమాట, పొలం ఎలా దున్నుతాడో నాగలతో అలా దున్నపడిపోయిందండి ఈ శరీరం. ఎంత బాధపడ్డాడండి ఆయన. దాన్ని అతను తీస్తూ సినిమాని ఒకసారి కొట్టండి అన్నాడంట. ఏం పర్వాలేదు, నేను రియలిస్టిక్గా తీస్తాను. ఆ బాధ కూడా తెలియలేండి. ఒకే ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి వారం రోజులు లేగలేదంట అతను, జ్వరం పట్టి ఎముకని పట్టి చీలిందంట. ఇలా పైన పట్టుకుని ఇలా చీలేటప్పుడు ఒక్క దెబ్బకే. మరి యేసుక్రీస్తు వారు ఎన్ని దెబ్బలు తిన్నారు అంటే శ్రమ అంటే ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి స్ఫురణ సంఘానికి నాకు తెలిసయ్యా అని చెప్తున్నాడు. ఆ గానుగల్లో పిండబడిన, అంటే ఈ శ్రమ అంటే ఏంటంటే పిండబడడం. చెంచాడు రక్తం కూడా మిగలలేదండి యేసుక్రీస్తు వారికి. ఎవరి కోసం? మనం అనుకుంటాం మనకొచ్చిన శ్రమలో, మనకొచ్చిన బాధలో, ఇంట్లో గొడవలు. మనకే శ్రమలు తెలుసా? మన శ్రమలు ఇంట్లో గొడవలు, వీధిలో గొడవలు, మనం చేసిన తప్పుడు బట్టి వచ్చే బాధలో అప్పు చేస్తాం. బాధ ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. అందుకే ఒక మాట అంటాడు, చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. క్షమించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల ఎలా ఉండాలి? బాధ వస్తుంటే క్రైస్తవుడైనందుకు నీకు బాధ రావట్లే, నిజంగా చెప్పాలనుకుంటే, అంతేనా? నిజంగా క్రైస్తవుడినందుకే నువ్వు బాధపడుతున్నావా? 15వ వచనం చదవండి. ఎందుకు బాధపడుతున్నాము? మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధను అనుభవింప. మనకు వచ్చే బాధలన్నీ ఇలాంటివే. పరుల జోలికల్లా గొడవ వచ్చింది, ఏ కదా బాధలో మన జీవితాల్లో మనం చేసుకున్న పనులు బట్టి బాధలు. వ్యర్థమైన జీవితం జీవిస్తూ లోకంలో బ్రతికిపోతున్నప్పుడు వచ్చే శ్రమలు అనుకుంటున్నాం. ఈ శ్రమలో గురించి మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నారేమో. యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతున్న శ్రమను నేనెరుగుదును అన్నాడు కదా. ఈ శ్రమలు అనుకుంటున్నారా? మనం పడే శ్రమలు కాదు. ఎందుకంటే మనం బాధలో, తప్పులు, లేకపోతే ఈ లోకంలో చేసే కార్యక్రమాల వల్ల మనం బాధపడుతున్నాం. ఇది దేవుడు చెప్పిన శ్రమ కాదు. జ్ఞాపకం చేసుకోండి, స్ఫురణ సంఘం అలా శ్రమ పడింది. యేసుక్రీస్తు వారు ఎంత నలుగగొట్టబడ్డారో కాబట్టి ఆయన చెబుతున్నాడు అనుభవపూర్వకంగా, నేను ఎరుగుదును. మనమైతే గల్ఫ్ వెళ్ళారు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, వచ్చేసారు, చెప్తున్నారు బాధ, చెప్తున్నారు. నాకు తెలుసమ్మా ఆ బాధలన్నీ ఎల్లలేను కూడా చెప్తారు. ఏమని? నేను అక్కడ విన్నాను, ఇక్కడ విన్నాను, వాళ్ళు ఇలాగే చెప్పారు, బాధపడ్డారో, ఎందుకు వెళ్ళావు అంటారా? నాకు తెలుసు అలా అంటలేదండి, ఆ విధంగా చెప్పట్లేదు యేసుక్రీస్తు వారు. ఇక్కడ నేను ఎరుగుదును అన్నాడంటే దానికి అనుభవపూర్వకమైన జీవితం, ఆయనలో బాధ, శ్రమ అనుభవించే చెప్తున్నాడు ఆయన. అందుకే ఏమంటే వాళ్ళకున్న సంఘం విషయంలో ఎక్కడైతే స్ఫురణ సంఘం ఉందో ఆ సంఘంలో చాలామంది చంపబడ్డారంట యేసుక్రీస్తు నిమిత్తం. చాలామంది యేసుక్రీస్తు నిమిత్తం కుటుంబాల నుంచి దూరం చేయబడ్డారంట. హతసాక్షులు కూడా అయిపోయారంట. ఏమన్నా ఉందండి మన జీవితానికి, మన క్రైస్తవ జీవితానికి, ఆ జీవితానికి సంబంధం? వారిని పడిన శ్రమకి మనం పడిన శ్రమకి ఏమన్నా అర్థం
అర్థం ఉందా లింక్ చేసుకోవడానికి? మరి ఏంటి యేసుక్రీస్తు వారి శ్రమ ఏంటి, మన శ్రమ ఏంటి, యేసుక్రీస్తు వారు చెబుతున్న ఆ సంఘపు శ్రమ ఏంటి, మన బాధ ఏంటి? చూడండి, ఇంకొక మాట కూడా చెబుతాను. పేతురు రాసిన మొదటి పత్రికే 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించే ఎడల, ఎలా సహిస్తే? శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి. ఎవరైనా ఏమనంటున్నారు అనుకోండి, పోన్లే దేవుడు చూసుకుంటాడు అన్నాం అనుకోండి, దేవుడు చూసుకుంటాడా? మరి నేనేమయ్యాను? ఒక్క మాట, నిజంగా మనుషులు ఎలా ఉంటుందో స్వభావం తెలుసా? దొరికారంటే నేను వాళ్ళని ఆడేసుకుంటాను. అవునా? మన స్వభావం ఇదే కదా. నాకు ఎవడో అలుసుగా దొరుకుతాడో, నన్ను అనేవాడు ఎవడైనా దొరికితే వాడిని వదలనే స్వభావం అంది. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని మనస్సాక్షి కలిగి. నిజంగా ఆయనకి అధికారం ఉందా? రోమా సైనికుల్ని తుడి చేయగలిగిన అధికారం ఉందా లేదా? కానీ ఎందుకంటే స్ఫురణ సంఘానికి ధైర్యం చెప్తున్నాడు? స్ఫురణ సంఘానికి ఎందుకు ధైర్యం చెప్తున్నాడు? సాధించి రావాలి. యేసుక్రీస్తు వారు అలాగే ఏమంటే సిలువను మేకు పీక్కోలేడా? గజ గజ వణికిపోయారు. పొట్టలో పొడిచిన వెంటనే, పక్కటెముకలో పొడిచినప్పుడు రక్తం నీళ్ళు కారినప్పుడు అంట కిందన పొడిచిన వాడు వణికిపోయాడంట. అంటే యేసుక్రీస్తు వారు ఎంత పరిశుద్ధుడో అతనికి అర్థమైంది. మరి నీ పరిశుద్ధత, మన జీవితం ఏంటండి? ఏ శ్రమ అండి మనది? ఎలా బ్రతుకుతున్నామండి? అంత శ్రమ పడుతున్నామా? దేవుడంటే యేసుక్రీస్తు వారే దేవుడై ఉండి మనిషి రీతిగా వచ్చి ఈ శరీరంతో శ్రమపడి. అంటే నిజంగా మనుషుల గురించి తెలుసు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనం ఏమడుగుతుందో తెలుసా? దేవా, నిజంగా యేసుక్రీస్తు వారు రాకుండా నేను మిమ్మల్ని అందరినీ రక్షించేశాను అని అన్నాడు అనుకోండి, మనం ఏమంటారు తెలుసా? ఒకవేళ తప్పు చేసినోడు, పాపము చేసినోడు నిలబడ్డాడు అనుకోండి, నీకు తెలిస్తే ఈ బాధ, నేను పడిన బాధ, నేను అనుభవించిన శ్రమ, నేను ఎలాంటి పరిస్థితుల్లో చాలామంది అంటారు, నేను అక్కడ ఇలా పాడైపోతున్నారు అంటే నా చుట్టూ పరిస్థితులు ఎలాంటివిరా? ఎలాంటివి అంట? నా చుట్టూ పరిస్థితులు. నీ చుట్టూ పరిస్థితులు ఎలాంటివా? నీ చుట్టూ పరిస్థితులు ఎదిరించలేవా నువ్వు? యేసుక్రీస్తు వారు బ్రతికింది ఎక్కడా? అలాంటి పరిస్థితుల్లోనే కదా. ఆయన కూడా తిరిగిన ఒక ఆయన ఏమైపోయాడు? డబ్బుకి. ఈనాటి సేవకుల్లో కొంతమంది అలా అయిపోతున్నారు. అవునా? దేనికి దోషకం అయిపోతున్నారు? ఏమంటే మరి ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళ శ్రమను ఎదిరించలేకపోతున్నారు. ఎదిరించాడైనా, నిలబడ్డాడు, స్ఫురణ సంఘానికి భరోసా ఇస్తున్నాడు. నేను ఎరుగుదును, బాధపడొద్దు. ఎందుకు చెప్పనా? ఎలా చెప్పగలుగుతాడు తెలుసా? ఆయనకి శక్తి ఉంది. ఈరోజు రోమా ప్రభుత్వం చూస్తే ప్రపంచంలో ఉందా అంటే జరుగుతుంది, ఏం జరిగేది ఏంటో ఆయనకి తెలుసు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి శ్రమ, ఏ బాధ ఏంటి. మనం నిజంగా అలా అన్నామనుకోండి, మనిషితో మనిషి సందర్భంలో అది పరిస్థితి నీకేం తెలిసిలేరా కబుర్లు చెప్తాను, నువ్వు వచ్చి చూసావేంటి, నువ్వు పడ్డావేంటి బాధ, ఇక్కడ ఉండి కబుర్లు చెప్పేస్తున్నావు కానీ అంటామా? అలాంటి స్థితి దేవుడు మనకి ఇవ్వలే. ఆయన ఈ లోకానికి మనుష్య రీతిగా వచ్చి పిలిపి రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుష్య పోలికగా పుట్టి అంటాడు. ఎలాంటి స్థితిలో వచ్చాడంట? దాసుని, పనివాడిగా. ఎలాంటి వాడు? ఉన్నతమైన ఈ సర్వ సృష్టిని ఏమంటే ఫుట్బాల్లో తనగలుగుతాడు భూమిని. మీకు ఏదన్నా విషయాల్లో కూర్చుని, చైర్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు కోపం వచ్చింది మీకు, కింద చిన్న స్టూలు, అప్పుడప్పుడు ప్లాస్టిక్ స్టూలు పెట్టేసుకుంటాం కదా, అలా క్వాలిటీ కూర్చున్నారు. కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ప్లాస్టిక్ పెట్టిని పడేయాలి మంది అంటారు. ఏం చెబుతుంది? ప్లాట్ పెట్టి ఎగిరిపోయి అయితే పగిలిపోద్ది, లేకపోతే విరిగిపోద్ది, లేకపోతే దూరంగా ఎంత దూరం వెళ్ళిపోద్ది. దేవునికి నిజంగా కోపం వచ్చి చేయగలగడు అనుకోండి, సర్వ సృష్టిలో ఉన్న నక్షత్రాలు కానీ భూమి కానీ ఆయన కాలు ముందు అలాగే ఉన్నాయి.
ఈ భూమి ఎవరి పాదపీఠం? ఈ పాదపీఠాన్ని ఏం చేయగలడు? మరి ఈ రోమ సామ్రాజ్యం ఎంత? ఇంత భూమినే ఇంత శక్తిగా తన్నగలిగే, లేకపోతే నెట్టగలిగే, తొయ్యగలిగే, లోకంలో లేకుండా చేయగలిగే శక్తి కలిగిన దేవుడు మరి రోమా ప్రభుత్వం ముందు స్ఫురణ సంఘానికి ఆ రోమా ప్రభుత్వ కాలంలో ఈయన్ని చంపింది ఎవరు? ఆయన చంపింది ఎవరు? రోమా ప్రభుత్వమే. తెలుసా? యేసుక్రీస్తు వారిని చంపింది కూడా యూదులైనప్పటికీ, చంపమని కోరినప్పటికీ చంపమని ఆజ్ఞ ఇచ్చేసింది ఎవరు? రోమా ప్రభుత్వమే. అంటే ఇప్పుడు ఉన్న ఈ స్ఫురణ సంఘానికి కూడా చెప్తున్నాడు, నేను అనుభవించానయ్యా. అనుభవించి చెప్పాడైనా. అనుభవించకుండా మాట్లాడామనుకోండి దానికి విలువ ఉండదు. అందుకే నేను ఎరుగుదును అట్లా ఈ మాటను ఎలా తీసుకోవాలి తెలుసా? కొన్ని పదాలు బైబిల్లో ఏదో చదువుకుని వెళ్ళిపోయినట్టుగా చదవకూడదు. నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. ఎవరో? యేసుక్రీస్తు స్వయంగా నాకు అనుభవపూర్వకంగా తెలుసు. చూడండి మరొక మాట చూద్దాం. ఆయన ఎంత బాధపడ్డాడంటే, మార్కు సువార్త ఆయన ఎలా చెప్పబడుతున్నాడంటే వాళ్ళ గురించి ఎలా అర్థమైందో చూడండి ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఆయన శ్రమణ గురించి చెబుతూ, మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. వారు గెత్సెమనే వచ్చి వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి. ఎక్కడుంది చోటు? గెత్సెమనే తోటు. మీకు చెప్పాను కదా, గెత్సెమనే అంటే పిండబడిన అంటే అక్కడ పిండితే రసం వచ్చే విధంగా ఉంటుంది అంట. యేసుక్రీస్తు వారు పిండేసే పరిస్థితి. ఎంత బాధపడ్డాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు. సిద్ధపడి వచ్చింది ఎవరు? మరణించడానికి సిద్ధపడి పరలోకం నుంచి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆయన ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన ఎందుకు అంటున్నాడో తెలుసా? ఒక ఆయన అంటున్నాడు ఎందుకంటే భయం వేసిందండి. ఎవరికే? యేసుక్రీస్తు వారు భయం వేసిందండి. ఏమండి, భయమే. ఒకవేళ మనిషికి భయం వేసింది అనుకోండి, ఎలాంటి సందర్భాల్లో ఏది చేస్తుంది? తప్పు చేస్తే. అవునా? తప్పు చేస్తే భయం వస్తుందండి. మరి ఆయన తప్పు చేశాడా? నాలో లోపం ఉన్నదని, పాపం ఉన్నదని ఎవడు నిరూపించును? ఎవడు చూపించగలడు అన్న ధైర్యంగా మాట్లాడిన ఆయన భయపట్ల. ఆ శ్రమను గూర్చి నలిగిపోతున్నప్పుడంట ఆయన స్వేదగంధుల్లోంచి రక్తము నీరులా కారిందంట. ఆ మాట చూడండి, లూకా సువార్త. రక్తము నీరు వలె కారిందంట. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం చదువుదామా? జాగ్రత్త గమనించండి. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చెమట రక్త బిందువులు అయిందంట. ఇది రాసింది ఎవరో తెలుసా? లూకా గారు. మత్తయి సువార్త కానీ మార్కు గారు కానీ ఈ పదాన్ని రాయలేదు అక్కడ. జాగ్రత్తగా గమనించండి. ఈయన లూకా గారు ఒక్కడే రాశాడు. ఏమని? చెమట రక్త బిందువు వల్లే కారిందంట. చెమట ఎప్పుడైనా రక్త బిందువులో కారుతుందా? ఉదాహరణకి ఆలోచించండి. కారదు మనకు తెలిసి కదా. కానీ మనం వైద్య పరిపాలక భాషలో ఒక మాట ఉందండి. అదేంటో తెలుసా? హెమటిడ్రేసిస్. రాజేష్ నువ్వు యూట్యూబ్లో కొడుతొస్తుంది. హెమటిడ్రేసిస్ అంటే మనిషి అధికమైన లోపల ఒత్తిడికి గురవుతే చెమటలోంచి రక్తం వస్తుంది అని. అది మొక్క ఈ ప్రాంతంలోంచి, లేకపోతే ఈ నాభి ఆ ప్రాంతంలోంచి. కానీ ఏమొస్తుందంట? ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? అతను వైద్యుడు. లూకా గారు ఎవరో తెలుసా? వైద్యుడు. వైద్యుడు అంటే మనకు ఆర్ఎంపీ గారు,
నేను సరదాగా అన్నాను, ఆర్ఎంపీ అయి ఉంటారండి అన్నాను. ఆర్ఎంపీ కాదు వైద్యుడు అంటే. ఆ ప్రాంతంలో గొప్ప పేరు పొందిన వైద్యుడు అంటారు అపొస్తలుల కార్యంలో. అర్థమవుతుందా? గొప్ప పేరు ఎవరికి ఉంటుంది? రోమా ప్రభుత్వ కాలంలో అంట ఈయన డాక్టరేట్ చేశాడంట వాళ్ళ యూనివర్సిటీలో. రోమా ప్రభుత్వ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడు. ఎవరో? లోకా గారు. దీని చరిత్రలోకి వెళ్ళి చదివితే ఉంటుంది, బైబిల్లో ఉండదు ఇది మాట, చరిత్రలో ఉంటుంది. అంటే అలాంటి వ్యక్తి రాశాడంటే దానికి కారణం ఉంది. ఈరోజు సైన్స్ కూడా చెబుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే హెపటైటిస్ అని చూసాం. అది కూడా దాంట్లో రాయబడింది, మనిషి ఎప్పుడైనా అధికమైన తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, అందుకే ఆ మాట రాశాడు ఆయన లోకా గారు. ఎవరికి తెలుసు ఆ మాట? మనం అనుకుంటాం చెమటే కొంచెం ఎర్రగా ఉందేంటి, రొంగేన పడింది అనుకుంటామేమో మనం. కానీ ఆ బాధ స్థితి, ఆ నలిగిపోతున్న పరిస్థితిలో ఆయన అనుభవించాడు కాబట్టే స్ఫురణ సంఘానికి నలగడం అంటే ఏంటో నాకు తెలుసు. ఏది తిరుగట్రాయల మధ్యలో నలిగిపోయిన ఆ గింజల నుండి నూనె వస్తుంది కదా, అలా నలిగిపోయాను నేను. అందుకే ఏమంటే అప్పుడు జరిగిందా ఇది? ఇప్పుడు ఈయన గెత్సెమనే తోటలోకి వెళ్ళేటప్పటికి ఈయన మరణ కార్యక్రమం అంతా స్టార్ట్ అయిపోయిందా? లేదప్పటికి. కానీ అదంతా ఆయనకి ఊహించుకుంటూ అర్థం చేసుకుంటున్నాడు రాబోయే పరిస్థితి. ఎలా నలగొట్టబడతారు నిజంగా ఆ యొక్క కోణాలు ఆలోచించండి. ఆ బాణం అది ఏమంటుందని ఆ కొరడా కొడుతున్నప్పుడు చెల్లుమని ఏమంటే శరీరాలు కోసేస్తుందండి. దుమ్ములు పట్టి ఈ శరీరపు ఈ ఉంటాయి కదా గ్రిప్స్ పట్టుకుంటుందంట. నిజంగా ఆ బాధని, ఆ కారుతున్న రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన శ్రమ ఎంత అండి యేసుక్రీస్తు ముందు, ఆ స్ఫురణ సంఘం ముందు. ఆ స్ఫురణ సంఘం ద్వారా ఈరోజు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు, మనది ఏ శ్రమ లేదండి. చూడండి యోహాను సువార్త, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెమట కారుతుందో తెలుసా? మనం అందరం కూర్చున్నాం కదా, ఇంతకుముందు వరకు కూడా కరెంట్ లేదు, కారిపోయినాయి. ఇప్పుడు కొంచెం కరెంట్ వచ్చింది కాబట్టి ఫ్యాన్ వచ్చింది కాబట్టి కొంచెం తగ్గినాయి చెమట కారటం. అయినా కూడా వస్తుంది, మాట్లాడటం వల్ల నాకు వస్తుంది. మీకేమో అంత ఉండకపోవచ్చు కానీ, తక్కువ ఉండొచ్చు కానీ, అంటే ఏదైనా పని చేస్తుంటే చెమట కారుతుంది. కానీ ఈయన ఏ పరిస్థితిలో చెమట కారిందో తెలుసా? అప్పుడున్న ఆ పరిస్థితి ఏంటో తెలుసా? వాతావరణ పరిస్థితి చదవండి అన్నమాట. 18 వచ్చిన చదవండి. యోహాను సువార్త 18 వచ్చిన. దాసులను బంట్రోతులను ఏం చేస్తుందంట? అప్పుడు ఏం జరుగుతుందంట? చలి వేస్తుంది. చలి వేసేటప్పుడు మీకు చెమట పడుతుందా? గమనించండి. చలి వేసేటప్పుడు చెమట పడుతుందా? పట్టదు. అయితే ఎందుకు వచ్చింది? సహజ సిద్ధంగా వచ్చిన చెమట అయితే కాదు అది. ఏది రక్తపు బిందువులో కారిన చూడండి, ఆ చెమట సహజ సిద్ధంగా వచ్చింది కాదు. ఈ ప్రపంచంలో పుట్టబోతున్న ప్రతి మనిషి పాపాన్ని తన మీద వేసుకోవడం అనేది చిన్న విషయం కాదండి, భయం కాదండి, అది నలిగిపోవడం, స్ట్రగుల్ ఇవ్వడం. ఇంగ్లీష్లో స్ట్రగుల్. నలిగిపోయాడండి అంటుంటారు కొంతమంది. నేను నలిగిపోతున్నానండి ఈ జీవన వ్యాపారంలో, ఈ బాధల్లో, ఈ కుటుంబంలో. నువ్వు నలిగిపోయేది ఎంత యేసుక్రీస్తుతో పోల్చుకుంటే? నువ్వు బాధపడేదంత, నువ్వు శ్రమ పడేదంట యేసుక్రీస్తు వారితో, ఆ స్ఫురణ సంఘంతో పోలిస్తే నీ బ్రతుకెంత, మనమెంత? అసలు ఇది ఆలోచించగలుగుతున్నామా? హాయిగా ఉన్నాం, వస్తున్నాం, ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం, వింటున్నాం. ఇప్పుడు ఏసీలు కూడా వచ్చేసినాయి చర్చిల్లోకి కొన్ని ప్రాంతాల్లో, మంచి లైటింగు. ఏమండే నిజంగా ఆ స్ఫురణ సంఘం చుట్టూ ప్రాంతాలు ఎలా ఉన్నాయో చెప్పాను కదా. రోజుకో పండగ జరుగుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది హడావుడి? మనం చూస్తుంటాం కదా ఇప్పుడు. ఎలా ఉంటుంది అంటారు? అలా కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఉన్నాయి ఆలయాలు అక్కడ. అలాంటి పరిస్థితులు ఆ మధ్యలో వీళ్ళుండి ఆరాధన చేసుకుంటే ఎలా ఉంటుందో మీరు అనుభవిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అన్యుల మధ్యలోకి వెళ్ళి మనం దేవుని వారమని చెప్పుకోవడానికి మీరు ఎంత
కొన్ని సందర్భాలు ధైర్యం చేయలేరు. మరి అలాంటి మధ్యలో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ శ్రమ ఎంత కష్టమైందో ఆలోచించండి. అది ఎవరికి సపోర్టో తెలుసా? ఆ సామ్రాజ్యం అంతా రోమీల పరిపాలన ఉంది. వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? యూదులు కూడా వ్యతిరేకంగానే ఉన్నారంట. అందుకే కిందగా మాట ఉంటుంది చదివితే. ఎవరంట? యూదులు కూడా వ్యతిరేకులే. దేవుడు నడిపించిన వారు కూడా వీళ్ళకి వ్యతిరేక. ఎవరికి? క్రైస్తవులకు 40% ఉన్నారంట అక్కడ క్రైస్తవులు. అప్పుడు 40%. అంటే 55% యూదులు ఉన్నారంట, 4% సహజముగా అన్యజనులు అందరూ ఉన్నారు. మరి ఎక్కువగా తక్కువ ఉన్న జనం కూడా, లేకపోతే యూదులు ఉన్నవారు కూడా తక్కువ 4% ఉన్న ప్రజలు ఎన్ని ఆలయాలు కట్టేశారు అక్కడ. ఎంత హడావుడి ఉండాలి. నిజంగా మనిషి ఎక్కువ దేనికి అట్రాక్ట్ అవుతాడు? కనిపించేదానికి అట్రాక్ట్ అవుతాడు. మనం పిల్లలు కూడా ఏమంటుంటారో తెలుసా? మనకి ఎలాంటి పరిస్థితి లేదండి, గొంతులేయడం, సంతోషించడం. మన చర్చిలో ఇది లేదేంటి, మనం వెళ్తున్న సన్నిధికి ఇది లేదేంటి, ఎలాంటి స్థితి మన దేవుని దగ్గర లేదండి, నిజదేవుడు అంటున్నాం కదా, ఈయన దగ్గర ఏం లేవేంటి అని బాధపడుతూ ఉంటుంటారు. చిన్నపిల్లలు తెలీదు. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనది అసలు శ్రమే కాదండి. దేవునితో యేసుక్రీస్తు వారితో పోలిస్తే, ఆ స్ఫురణ సంఘంతో పోలిస్తే అలాంటి బాధల మధ్యలో నలిగిపోతున్న, ఆహారం ఉండదు హ్యాపీగా, యేసుక్రీస్తు నమ్మాడు, అన్నీ పడిపోయినాయి, తినలేదు సరే. భార్య అంటుంది, నువ్వు ఇంకెందుకు దేవుణ్ణి నమ్మడం, యేసు క్రైస్తవుడు కొంటాం, వదిలే అంటుంది. అయినా కూడా శ్రమ ఎంత శ్రమో తెలుసది. అలాంటి అన్యుల మధ్యలో, లేకపోతే దేవుని నమ్మని వారి మధ్యలో సువార్తను లేకపోతే ఆరాధనను చేయడం ఎంత కష్టతరమైందో జ్ఞాపకం చేసుకోండి. మన కష్టం ఎంత, నీ శ్రమ ఎంత అండి. యేసుక్రీస్తు వారి శ్రమ ముందు, ఆ సంఘపు శ్రమ ముందు మనం ఎంత అండి ఆలోచించండి. అందుకే అంటున్నాడు ఆయన, నేను మర్చిపోయారా, నేను ఎరుగుదును. సింపుల్గా చెప్పట్లా, నేను ఎరుగుదును, నాకు తెలుసు, మీరేం బాధపడొద్దు. అందుకే ప్రపంచంలోనే ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది, ఇవన్నీ జరుగుతాయని నాకు తెలుసు అయ్యా అంటున్నాడు ఆయన. మిమ్మల్ని బాధ పెడుతున్నారు కదా, నన్ను బాధ పెట్టారు, నాకు తెలుసు. మీరు కష్టాలు పడుతున్నారు కదా, నేను కష్టపడ్డాను మీ అందరి కోసం, నాకు తెలుసు. అయినా బాధపడకండి, బాధపడకండి. రాబోయే కాలంలో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అవన్నీ స్థిరమైనవి కాదు. కానీ నేనున్నాను చూసారా, నేను మాట్లాడుతున్నా, నేను ఎలాంటి వాడిని అంటే, పై వచనంలో మళ్ళీ చదువుదాం, ప్రకటన గ్రంథం చదవండి మాట, చదవండి మాట మళ్ళీ 2వ అధ్యాయం కింద చదవండి. మొదటి వాడను కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడను. ఆ ప్రాంతంలో ఒక దేవతను వారు ఆరాధిస్తారంట, ఒక పండుగ చేస్తారంట. ఆ పండుగ ఎలా చేస్తారంటే, వసంతకాలము మళ్ళీ ఆకులు రాలిపోయే కాలం ఉంటుంది కదా, రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వస్తుంది చూడండి. వేసవకాలం అయిపోయిన తర్వాత శీతాకాలం నుంచి కొత్త వస్తుంది కదా, అప్పుడు పండగ చేస్తారంట వాళ్ళు. ఆ పండగ వాళ్ళు అర్థం పద్ధం లేని మాట పెట్టుకుని వాళ్ళు పండగ చేస్తారు. ఏంటో తెలుసా, ఆ దేవత పేరు ఏంటో తెలుసా? తిరిగి మళ్ళీ లేచిన, చనిపోయి మళ్ళీ బ్రతకడం అంట. చెట్లు ఉన్నాయి కదా, ఆకులు రాల్చేది, చనిపోవడం, మళ్ళీ బ్రతికిన పండగని వాళ్ళు చేసుకుంటారంట. ఆ దేవత పేరుని, చనిపోయి బ్రతికిన దేవత, అదే ఆ దినాన్ని అలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంట. అయితే నిజంగా యేసుక్రీస్తు వారి మాట అంటాక ఒక కారణం కూడా ఉంది. ఎందుకు తెలుసా? వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉన్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు ఆ పండుగ చేస్తున్నారు, వాళ్ళకు వసంతకాలం మళ్ళీ వచ్చింది అని పండుగ చేసుకుంటున్నారు వాళ్ళు. అయ్యా, అవి నిజం కాదు, నేను చేసిన ప్రకృతే. అవి నిజం కాదు, నేను చేసిన ప్రకృతి చెట్లే అవి, వాటిని ఆరాధిస్తున్నారు వాళ్ళు, ఆ విధంగా ఆరాధిస్తున్నారు. కానీ నిజంగా తిరిగి లేచిన వాడు ఎవడో తెలుసా?
నేను అని మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకే ఆ మాట మాట్లాడాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, మృతుడై మరలా. వాళ్ళకి ఆ నమ్మకం ఎలా ఉందంటే, ఆ ప్రాంతంలో నమ్మకం, ఇగో ఇలా దేవతను పూజిస్తున్నారు, వాళ్ళు తిరిగి లేవడం బ్రతుకుతుంది, మరలా బ్రతుకుతుందనే, వాళ్ళకి మరణించి మరలా బ్రతుకుతుందనే ఒక కట్టడం ఉంది, వాళ్ళకి ఒక ఆలోచన ఉంది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు పండగ చేసుకుంటున్నారంటే నిజం కాదు అది. చెట్లు ఆకురాలుస్తాయి, మళ్ళీ పూస్తాయి, అది నేను చేసిందే. అవి మరలా బ్రతకడం కాదయ్యి, వాటి కాలానుగుణంగా మారే పరిస్థితులు. కానీ చనిపోయి మరలా బ్రతికింది నేనే చెప్తున్నాను, నాకు తెలుసు అంటున్నాడు ఆయన. చనిపోయి తిరిగి లేచిన నేనే చెప్తున్నాను, ఆ శ్రమ ఏంటో నాకు తెలుసు. మీరేం బాధపడొద్దు, మీరేమి దిగులు చెందొద్దు. ఈనాడు కూడా అంతే అండి. ఎవరో జ్ఞానం తెలియనివాడు తన పట్టుకుంది, అతను పట్టుకున్న పుస్తకాన్నో లేకపోతే గ్రంథాన్నో గొప్పదనుకుంటున్నవాడు యేసుక్రీస్తు వారిని ఎన్నేసి మాట్లాడినా మనం ఏమి చూసి చూడనట్టు వెళ్ళమని కాదు. బాధపడాల్సిన అవసరం అయితే, మీకు జ్ఞానం కలిగితే అడగాల్సిన ఉంటే అడగొచ్చు, తప్పలేదు. కానీ వెర్రివాడు అతను దేవుని దృష్టిలో. అంతే కదా, 3 మేకుల గురించి మాట్లాడాడంటే అతను ఎలాంటి వాడు? వెర్రివాడే. ఆ 3 మేకులు కొట్టినందుకే నా పాపాలు క్షమింపబడ్డాయి. అతనికి తెలీదు. ఎందుకంటే పాపపు విలువకు వచ్చే మరణం, పాపం నుండి వచ్చే పాతాళపు మరణం, రెండో మరణం గురించి అతనికి తెలియట్లే. అందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అయితే మనమైతే మాత్రం ఏమాత్రము మనకు వచ్చిన శ్రమ గొప్పది కాదండి, మనం పడే బాధ గొప్పది కాదండి. దేవునితో పోల్చుకుంటే మనం అనుభవిస్తున్న బాధలో ఏమాత్రము గుర్తించేదగేవే కాదు. అవునా చెప్పండి? యేసుక్రీస్తు వారితో కానీ స్వర్ణ సంఘంతో పోలిస్తే మనం పడే బాధలు ఏమైనా గొప్ప? ఇంట్లో ఆహారం విషయంలో ఏమన్నా ఇవాళ కాకపోతే ఓ రోజు తినలేదనుకోండి, 2 రోజు తింటాం, ఏదో ఒక రోజు తింటాం. లేకపోతే ఏదో చిన్న గొడవ వచ్చిందనుకోండి, మళ్ళీ మామూలుగా బ్రతికేస్తాం. అదేదో చిన్న చిన్నయే కదా, అదేనా మన విషయాల్లోనే కదా. ఈ శ్రమలా, ఈ బాధలా యేసుక్రీస్తుతో పోలిస్తే, యేసుక్రీస్తు వారితో ఆలోచించుకుంటే నువ్వు పడింది, నువ్వు అనుభవిస్తుంది శ్రమ. క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. అసలు క్వశ్చన్ వేసుకుని మీరు ఆన్సర్ చెప్పండి. ఆయన బాధనే ఒకసారి మీరు మైండ్లో చిత్రీకరించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచించండి. ఆయన పడిన శ్రమ, మన కోసం శ్రమ పడ్డాడండి. ఆయన చేసిన తప్పుకేమీ బాధపడలేండి, ఆయన చేసిన తప్పులే లేవండి. కానీ ఎందుకండి ఈనాటికి కూడా మనిషికి అర్థం కావట్లేదు. శ్రమ 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 బాధ అని నువ్వు పడుతున్నా, నువ్వు చేసుకున్న వాటి గురించే బాధపడుతూ, నువ్వు పొందుకున్న వాటి గురించే నువ్వు బాధపడుతూ ఉంటే, అయితే మీకు శ్రమలోంచి విడుదల ఎలా వస్తుందో తెలుసా? శ్రమలోంచి విడుదల ఎలా వస్తుందో తెలుసా? దేవుని సన్నిధానానికి వస్తే. ఏదంటే నువ్వు లోకంలో నువ్వు పడుతున్న శ్రమ అనుకుంటున్నావు చూడు, నువ్వు పడుకుంటున్న బాధ ఉందనుకుంటున్నావు చూడు, దాని నుంచైనా కొంచెం ప్రశాంతమైన పీస్ఫుల్ మైండ్ నీకు రావాలంటే దేవుని సన్నిధానానికి రావాలి. అదే కోరుతున్నాడండి. అయితే ఒకసారి గమనించుకుంటే స్ఫురణ సంఘంతో మన సంఘం కానీ, ఈనాటి సంఘాలు కానీ, ప్రపంచంలో ఉన్న ఈనాటి సంఘాలు కానీ ఏమైనా పోలికుందా అంటే ఏమాత్రము పోలికలేదు. ఆ శ్రమ మనము నశక్యము కానిది, నశక్యము కానిది, అది చెప్పలేం. యేసుక్రీస్తు వారు అందుకే ఆయనకి తెలుసు కాబట్టి చెబుతున్నాడు, నేను ఎరుగుదును. ఇప్పుడు మనల్ని ఏం చూస్తున్నాడో తెలుసా? మన బాధలేంటి, మనం చేసుకున్న వీటి గురించే. అయితే దేవుడు నన్ను ఎంతో కొంత కాపాడేస్తాడులే, ఎలాగోలాగ నీ శ్రమ నుంచి ఎవరు విడుదల చేస్తాడు? యేసుక్రీస్తు వారు విడుదల చేస్తాడులే. ఇలాంటి శ్రమలకు అసలు ఆయన విషయాల్లో ఇది శ్రమ అనడానికి, పేరెంచడానికి లేదు. మన జీవితంలో మనం చేసిన తప్పులు బట్టి మనం బాధలు పడుతూ శారీరకంగా తప్పతాగి తిరుగుతూ ఉంటాడు. తర్వాత లివర్లు పాడైపోయినాయి, శ్రమ వచ్చేసిందండి. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ ఎదుటి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పెద్ద గొడవ అవుతుంది. శ్రమ వచ్చేసిందండి. ఎవరి వల్ల వచ్చింది శ్రమ? దేవుడి వల్ల. దేవుడి వల్ల నీ కుటుంబానికి వచ్చిందా, నీకు వచ్చిందా? నీ వల్లే, అంతేనా? అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, స్ఫురణ సంఘంతో మీకు వచ్చిన శ్రమ మనకు లాంటిది కాదు. నాకు తెలుసయ్యా, మీరేం బాధపడొద్దు,
తీర్చాడండి, తీర్పులు తీరుస్తూనే ఉన్నాడు ప్రపంచానికి ఈనాటికి. ఆనాడు ఉన్న రోమా పరిపాలన లేదు. ఈనాడు ఒకవేళ యేసుక్రీస్తు వారిని ఎలా ఎదిరిస్తూ తప్పుగా చిత్రీకరిస్తూ అవహేళన చేసే మాటలు ఉన్నారంటే, మాట్లాడిన వారు ఉంటారనుకుంటే వాళ్ళు కూడా ఒకనాటికి వెళ్ళిపోవలసిందే. కానీ ఎప్పుడు ఉండేవాడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆదియును అంతమునై ఉన్నవాడు, మొదటివాడును. ఎన్ని మాటలు ఉన్నాయండి ఆయనకి. అంటే నిలిచి ఉండేవాడు. ఎప్పుడు ఉంటాడు ఆయన, ఎప్పుడు ఉంటాడు. అలాంటి దేవుని కలిగిన మనం ఎంత జాగ్రత్తగా ధైర్యంగా దేవుని నిమిత్తం పోరాడాల్సింది పోయి మనకు వచ్చిన శ్రమలను బట్టి దేవుడు ఏం చేశాడులే అంటే ఇంత విషయాల్లోనూ జాగ్రత్తగా ఆలోచిద్దాం మన జీవితాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం చేసుకున్న పనిని బట్టి దేవుడు శ్రమ అనుకోకండి, మనం మాట్లాడిన మాటను బట్టి దేవుని శ్రమ అనుకోకండి. శ్రమ వచ్చిందంటే ఇది స్ఫురణ సంఘానికి. బాధపడ్డారంటే వాళ్ళు ఫ్యాన్ల కింద కూర్చుని నేస్తున్నాం. బొరియల్లో అంటే కొన్ని కొండ గుహల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు సంఘాలు, మీకు తెలియదు. కొండ గుహల్లోకి వెళ్ళి కూర్చుని చంపేస్తున్నారని. బయట ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటే చంపేసేవారంటండి, గుహల్లోకి వెళ్ళి అక్కడక్కడ వెళ్ళి. అలాంటి క్రైస్తవులు బ్రతికిన క్రైస్తవ్యం అండి మందే. మనం చేపట్టి బ్రతుకుతున్న ఈ బైబిల్ గ్రంథం మన చేతికి రావడానికి ఎంతోమంది కష్టపడ్డారో, ఎంతోమంది శిరచ్ఛేదనం నరికి వేయబడ్డారు. నువ్వు ప్రకటిస్తావా? నువ్వు ప్రకటించావంటే చచ్చిపోతావు, పర్వాలే, నరుక్కుంటే నరుక్కుని ఇష్టం. ఇంకా దేవుడు దానికి దేవునికి విడిచిపెడుతున్నానని వెళ్ళి శిరచ్ఛేదనం చేయబడ్డారు. వాళ్ళందరూ పడిన కష్టము, బాధ, శ్రమ దేవునికి తెలుసు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఎరుగుదును అంటున్నాడు. ఒకవేళ మనం మాత్రం అలాంటి భావనలో ఉంటే మాత్రం జాగ్రత్త సుమ, మందైతే ఆ శ్రమ కాదు. ఒకవేళ నీకు ఏదైనా శ్రమ వచ్చినా, ఒకవేళ నా తప్పుదం ఏమైనా ఉందా, నా బాధ ఏమైనా ఉందా, నా స్థితి జీవన శైలిలో ఏమైనా తప్పులు ఉన్నాయా, మనం పరిశీలించుకుంటూ మార్చుకుంటూ ముందుకు కొనసాగాలి తప్ప దేవుడు శ్రమ వచ్చింది అని అనడానికి ఇది ఆ శ్రమ కాదు. సంఘంతో చెప్తున్నాడు దేవుడు. సంఘం అంటే ఎవరు? మళ్ళీ మనుషులే. గమనిద్దాం, తెలుసుకుందాం, సరి చేసుకుందాం, బలపడదాం. క్రైస్తవునిగా సిగ్గుపడకుండా లోకంలో యేసుక్రీస్తు వారి శ్రమను పోల్చుకుని మన జీవితం చూస్తే మనం ఎందుకు పనికిరాని వారమని నిర్ణయించుకొని ముందుకు వెళ్ళిపోతూ సంతోషంగా హ్యాపీగా దేవుని స్తుతిస్తూ కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రేమగల తండ్రి మహోన్నతుడా, యేసుక్రీస్తు వారు ఎలా అయితే మా కొరకు, మా పాపముల కొరకు చనిపోయారు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ స్ఫురణ సంఘం పడిన వేదన, బాధను మాకు తెలియజేయడానికి యేసుక్రీస్తు వారు వారి జీవితాల్లో వారు బ్రతుకుతున్న ఆ యొక్క పరిస్థితుల్లో, ఆ సంఘ పరిస్థితుల్లో వారికి ఇస్తున్న భరోసా, నాకు తెలుసు అని నేను ఎరుగుదుననే గొప్ప సత్యాన్ని మాకు తెలియజేశారు. ఒకవేళ మనుషులుగా మేము బ్రతుకుతున్నప్పుడు మేము ఏదైనా పాపములు చేసి మీ ఎదుట కనబడుతున్నామేమో నాయన, దయచేసి మమ్మల్ని మేము సరి చేసుకునే బుద్ధిని, జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. మీరు చెబుతున్న మాట నేను ఎరుగుదును అనే ఆ సంగతి మా ప్రతి మనిషికి నాయన, మా పాపపు జీవితం కానీ, ఈ లోకంలో జీవిస్తున్న దూషణ మాటలు కానీ, తప్పుడు ఆలోచనలు కానీ, హృదయంతో మనస్సుతో చేస్తున్న ఆ ఆలోచనలు కూడా ఏ విధంగా నీకు విరుద్ధంగా ఉంటే మమ్మల్ని క్షమించి మార్చుకునే జ్ఞానాన్ని అటు కృపణ దయచేయమని, ఆనాడు అలా సంఘానికి ఇచ్చిన ఆ ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు ప్రపంచానికి నీ వాక్యం ద్వారా తెలియజేస్తున్న ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మొత్తము మీ కృప తప్ప నేనేమాత్రము గొప్పవారిని కానని నమ్ముచు మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, తండ్రి అని పిలుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట ఈ సమస్త మీ యొక్క కృపకు అప్పగించుకుంటూ తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని ఏమాత్రము మీ పిల్లలు మర్చిపోకుండా
హృదయాల్లో భద్రపరచండి, ముద్రించండి, వారిని స్థిరపరచమని యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందలండి. ప్రసాద్ గారు వచ్చి